ఒక పిఏ దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? పిఏ డ్యూటీ వేరు కదా బేసిక్గా. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడున్న గవర్నమెంట్ వ్యవహారాలు ఒక విషయం, అప్పుడున్న గవర్నమెంట్లో ఉన్నటువంటి సబ్ రిజిస్టార్లు అన్నిటి కూడా ట్రాన్స్ఫర్లు కూడా కేఎన్ఆర్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓఎస్డి, ధనుంజయ రెడ్డి గారి ద్వారా మాత్రమే జరిగేది తప్ప వితౌట్ ఏది లేకుండా అక్కడ ట్రాన్స్ఫర్లు జరిగేవి కాదు. కేఎన్ఆర్ఏ ట్రాన్స్ఫర్లు చేయించేవాడు. కేఎన్ఆర్ చేస్తాడు. ఇక్కడ ఎలా ఉంటుందంటే సబ్ రిజిస్టార్ల వ్యవస్థ అనేది ఎలా ఉంటుందంటే అండి, ఒక 5 నేను చేయించుకుంటాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి జరుగుండదని నేను అనుకుంటున్నాను. కొన్ని ట్రాన్స్ఫర్లు కేఎన్ఆర్ చేస్తాడు, కొన్ని ట్రాన్స్ఫర్ సజ్జల ఓఎస్డీ చేస్తారు, కొన్ని ట్రాన్స్ఫర్లు ధనుంజయ రెడ్డి చేస్తారు. ఇలా ట్రాన్స్ఫర్స్ అనేది ఒక మ్యూచువల్గా పంచుకుంటారు వాళ్ళు. ఓకే, పంచుకొని ఇలా చేసుకున్నాక వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వస్తే ఏసీబీ కేసులు పెడతారు. అదే విషయంలో నా మీద ఏసీబీ కేసు రాఘవరావు ఇరికిచ్చారే. రాఘవరావు ఏసీబీ కేసు జరిగిన రోజున రాఘవరావు నాకు ఫోన్ చేసి అన్న ఇబ్బందుల్లో ఉన్నా అంటే నా దగ్గరకు వచ్చినప్పుడే కదా ఏసీబీ పట్టుకుంది రాఘవరావు అనే వ్యక్తి ఇంకో సబ్ రిజిస్టార్. ఆ రోజు పడమట సబ్ రిజిస్టార్. కృష్ణా జిల్లాలోనే అత్యధిక పెద్ద సబ్ రిజిస్టార్ ఆఫీసు పడమట సబ్ రిజిస్టార్ ఆఫీసు. పడమట సబ్ రిజిస్టార్ పోస్ట్ కోసమే 2 కోట్లు ఆఫర్ చేశారని అప్పుడు పడమట సుభాష్ చంద్రబోస్ ఆరోపణ కూడా చేశారు. సుభాష్ చంద్రబోస్ అప్పుడు వీడియోలు వచ్చినాయి, డబ్బులు వచ్చినాయి. పడమట సబ్ రిజిస్టార్ అనేది స్టేట్లోనే ఆంధ్రప్రదేశ్లోనే పెద్ద ఆఫీసు. దాదాపు రోజుకు 100 కోట్ల ట్రాన్సాక్షన్ జరిగే ఆఫీస్ అది పడమట సబ్ రిజిస్టార్ ఆఫీస్ అనేది. పడమట సబ్ రిజిస్టార్ ఆఫీస్ రాఘవరావు ఇష్యూ జరిగినప్పుడు రాఘవరావు ఏసీబీ వాళ్ళు పట్టుకున్నప్పుడు సింగుకు బినామీ శ్రీకాంత్ అని ఆ రోజు రాయించారు. కొంతమంది సబ్ రిజిస్టార్ల పేర్లు రాయించారు. ఎందుకు రాయిపించారంటే వీళ్ళందరినీ పిలిపించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం కోసమే రాయిపించారు తప్ప మరి వీళ్ళందరితో పాటు నా ఆస్తులు, నా బ్యాంక్ అకౌంటు, నా బ్యాంక్ లాకర్లు, మా నాన్నగారివి, మా అమ్మగారివి, వీళ్ళన్నీ మీరు ఇప్పుడు ఇవన్నీ చెప్పినవన్నీ కూడా ఫ్రీజ్లో ఉన్నాయి. ఒక 2 ప్రాపర్టీస్ మాత్రమే నేను ఒక 1 మంత్ బ్యాక్ 25 lakhs నాకు ఏదో అమౌంట్ అవసరం ఉంటే మార్టిగేజ్ పెట్టుకొని తీసుకున్నాను. మిగతావన్నీ కూడా ఫ్రీజే చేశారే. కాబట్టి డేటా తెప్పించుకోండి మీరు. అసలు రాఘవరావు మీద ఏసీబీ రైడ్ అయ్యే అతను ఏసీబీకి పట్టుబడ్డాడు. ఒక సబ్ రిజిస్టార్ పట్టుబడితే చేమకుర్తి శ్రీకాంత్ ఆస్తులు ఎందుకు సీజ్ చేశారు? మిమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్? అది ఏసీబీని అడగండి, అప్పుడున్న కేఎన్ఆర్ని మన దశరామరెడ్డి గారిని అడగండి. వాళ్ళు పట్టించారని మీ పేరు? వాళ్ళే పట్టించారు. నాకు ఏసీబీ వాళ్ళే చెప్పారు, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకో, ఎందుకు నీకు వాళ్ళతో ఎందుకు ఏదైనా ఉంటే వెళ్ళి మాట్లాడుకున్నారు. నేను ఆ రోజు డబ్బులు ఇచ్చే పొజిషన్లో లేనే. నేను వెళ్ళిపోయాను. మా నాన్నగారికి బాగాలేదు, మా నాన్నగారు హాస్పిటల్లో ఏజ్లో 2 నెలలు ఉన్నారు. తర్వాత మా నాన్నగారు చనిపోయారు. ఆ రీతిని పిలిపెట్టడం, ఏసీబీ వాళ్ళు లేనిపోనివన్నీ నా మీద చెప్పడం. ఏమండి ఒక్క విషయం చెప్తాను, ఏసీబీ వాళ్ళ పని ఏంటంటే అసలు యాక్చువల్గా ఏసీబీ వాళ్ళు ఏంటి? నువ్వేమైనా అక్రమాస్తులు ఏమైనా సంపాదించావా, లేకపోతే అక్రమంగా ఏమైనా ఉన్నా, ఇవే కదా చూసుకోవాల్సింది. ఏసీబీ అంటే ఏంటి? యాంటీ కరప్షన్ బ్యూరో. ఆంధ్రప్రదేశ్లో గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏసీబీ అంటే యాంటీ కలెక్షన్ తప్ప వేరేది ఏముండదు. సబ్ రిజిస్టార్ ఆఫీసులో సబ్ రిజిస్టార్లు ఏసీబీకి డబ్బులు ఇవ్వకుండా గత ప్రభుత్వంలో ఒక్కడన్నా పనిచేశాడు అంటే నేను ఏ గుడికి వచ్చి ఆ గుడికి వచ్చి ప్రమాణం చేయమంటే నేను ప్రమాణం చేస్తాను. ఇప్పుడున్న సబ్ రిజిస్టార్లు అందరినీ రమ్మని, కాణిపాకం రమ్మని చెప్పండి, అందరినీ సబ్ రిజిస్టార్లు ఎవరు నేను ఏసీబీకి డబ్బులు ఇవ్వలేదని ప్రమాణం చేయమని చెప్పండి. ఎవరు వాళ్ళ ఉద్యోగాల అవసరాల కోసం అబద్ధాలు ఆడతారే తప్ప వాళ్ళ తప్పించుకుంటారు. ఈరోజు అందరూ తప్పించుకున్నారు. చివరికి బలిపశువు నన్ను చేశారు కదా. ఇప్పుడు మీ మీద కేఎన్ఆర్, దశరథ రామరెడ్డి వాళ్ళే పెట్టించారు. అంత పగ మీ మీద? అది నాకు అప్పుడు ఏసీబీ వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తాను మేము కేసు పెట్టాను నీ మీద, ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుకో అని చెప్పారు. అంటే మీకును కేఎన్ఆర్కి వీళ్ళకి మధ్య ఆ కాన్వర్సేషన్ అంతా కూడా బాగానే ఉంది కదా, మీకు వాళ్ళతో పరిచయం? అంటే దశరామరెడ్డి గారికి నాకు రాఘవరావు గారి ఇష్యూలో గొడవ జరిగిందండి. ఓకే. అప్పుడు ఓఎస్డీ దశరామరెడ్డి గారికి రాఘవరావు సజ్జల రామకృష్ణారెడ్డి చాలాసార్లు కలిశాడు వెళ్ళి. ఓకే. అక్కడ ఇష్యూలో పడమట సురేష్ బాబు మధ్యలో ఉండి ఏదో అమౌంట్ ఇష్యూ వచ్చినప్పుడు రాఘవరావు నన్ను నమ్మించినప్పుడు యాజ్ ఫ్రెండ్గా నేను తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అక్కడ కొంత ఇష్యూ జరిగింది. అది మంచి పద్ధతి కాదని నేను చెప్పాను. ఆ తర్వాత చిలికి గాలివాన అవుతుందని అంటారు కదా, అట్లాగా నాకు ఏదో విజయవాడలో ఒక 400 ఒక అపార్ట్మెంట్ ఉంటే అది ఏదో తక్కువ అడిగారు. నేను ఆ రోజు నేను ఇవ్వనని చెప్పాను. నేనే డబ్బులు పెట్టి కొనుక్కున్నాను, నేను ఇవ్వనని చెప్పాను. అక్కడతో ఇష్యూ అయిపోయింది. ఈలోపు ఏసీబీ కేసు నా మీద ఇవన్నీ కూడా బయటకు రావడం జరిగింది. మీరు కేఎన్ఆర్తో ఎక్కడ కలిసారు, ఎన్నిసార్లు కలిసి ఉంటారు? కేఎన్ఆర్తో నాకు తెలిసి నేను 2 times కలిశానండి. ఎప్పుడైనా ఫోన్లో అయితే మాట్లాడాను. నేను ఫోన్లో నా ఫోన్లు ఎందుకు తీసుకెళ్ళిపోయారు? ఏసీబీ వాళ్ళు నా ఇంటికి వచ్చి రైడ్ చేసి నా ఫోన్లు ఫస్ట్ సారి రైడ్ చేసినప్పుడు రాఘవరావు రైడ్ చేసినప్పుడు నా కార్లో 4 ఫోన్లు దొరికినాయి. 4 ఫోన్లు తీసుకెళ్ళిపోయారు. అవి సీజ్ చేశారు, అవి చూపించారు. మా ఇంటికి వచ్చి ఏసీబీ రైడ్ జరిగినప్పుడు శివప్రసాద్తో పాటు 2 ఆఫీసర్లు వచ్చి మా ఇంటికి మా నాన్నగారు చనిపోయిన రోజు డేటు లేకుండా నోటీస్ ఇచ్చిన చరిత్ర మీరు ఇదెందుకు మీరు పబ్లిష్ చేయలేకపోతున్నారు? మీరు ఇవన్నీ నాకు చెప్తున్నారు, మీరు నన్ను అన్నీ అడుగుతున్నారండి. ఇది ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? ఒకసారి మీరే నోటీస్ చూద్దురండి. ఓకే, మీరు కాపీ ఇద్దరు. కానీ ఇంకోటి చెప్పండి. ఓకే, అసలు కేఎన్ఆర్ బేసిక్గా సీఎంకి పిఏగా చేయాల్సిన వ్యక్తి బయట సెటిల్మెంట్లు, ఇలాంటి లాలూచీలు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా చేసేవాడు. అంటే మేము ఫ్రెండ్ సర్కిల్లో విన్నప్పుడు కానీ బయట వినేటప్పుడు కానీ
ఒక్క నిమిషం నేను చెప్పాలనుకుంటున్నాను. కేఎన్ఆర్ అనే వ్యక్తి అప్పుడే గవర్నమెంట్ వచ్చింది. విజయవాడలో ఆయనకి ఎలాంటి ఆస్తులు లేవు. అలాంటి విజయవాడలో సొంత ఇల్లు ఎలా కొనుక్కోగలిగాడు ఆయన? వాళ్ళ ఆవిడ పేరు మీద అపార్ట్మెంట్ ఉంది కదా, అది సింగే రిజిస్ట్రేషన్ చేశాడు కదా. సింగికి వాళ్ళిద్దరికి పరిచయం అక్కడే కదా ఏర్పడ్డది. ఓకే. అట్లానే టీవీఎస్ లేక్ వ్యూ అపార్ట్మెంట్లో కడపలో ఉన్న అపార్ట్మెంటు లోనుకు సంబంధించి ఇక్కడ సింగే చేశాడు కదా. ఓకే. సరే, ఒక్క ఫ్లాటేనా? ఒక ఫ్లాట్ ఉండటంలో పెద్ద అభ్యంతరమే లేదు. అంటే ఒకటో రెండో నాకు తెలియదు, కానీ మేబీ రిజిస్ట్రేషన్ సింగ్ చేసేవాడు. కేఎన్ఆర్కి సంబంధించిన సింగ్ చేసేవాడు. నిన్న కూడా సింగ్ ఏం చెప్పాడంటే, గవర్నమెంట్లో ఉన్న ఏసీబీ ఆఫీసర్లు నేను చేయించానని చెప్పలేదు, మీరు ఒకసారి వినండి. గవర్నమెంట్లో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ అందరూ నాకు ఫోన్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని చెప్పాడు. ఓకే, క్లియర్గా చెప్పాడు. మీకు ఐడియా ఉందా? ఇంకొకటి చెప్పాడు, శ్రీకాంత్ తన ఆస్తులు తన బంధువుల పేరు మీద పెట్టుకుంటాడని చెప్పాడు. చూసారా, నా బంధువుల ఆధార్ కార్డులు అన్నీ మీకు తీసుకొచ్చిస్తా, నా బంధువుల పేరు మీద ఎక్కడన్నా ఒక్క ఆస్తి ఉన్నట్టు నిరూపిస్తే, నేను చేయించినట్టు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా నా బంధువుల పేరు మీద ఒక్క ఆస్తి ఉన్నా మీరు రండి, నా ఊరికి నేను తీసుకెళ్తాను, నా బంధువర్గాన్ని మొత్తం పరిచయం చేస్తాను, మా అమ్మగారి బంధువర్గాన్ని పరిచయం చేస్తాను, ఒక్క ఆస్తి మా బంధువుల్లో ఎవరి పేరు మీద ఉన్నా కానీ మీరు చెప్పిన దానికి నేను సిద్ధంగానే ఉంటాను. మీరు ధనుంజయ రెడ్డి పేరు కూడా ప్రస్తావించారు మధ్యలో. ధనుంజయ రెడ్డి గారు కూడా ట్రాన్స్ఫర్లు చేయించేవాళ్ళండి. ధనుంజయ రెడ్డి గారు ఒక ఆయన ఉంటాడు, ఒక రిలేటివ్ ఉంటాడు, ఏదన్నా ఆయనతో మాట్లాడతారు. ఆయన పొద్దున్న 6 మాత్రమే తాడేపల్లిలో కలుస్తాడు. వాళ్ళు ఎవరు ఫోన్లతో మాట్లాడరు, ముందు ఇన్ఫర్మేషన్ ఉంటేనే వెళ్ళి కలుస్తారు. ఆ పలానా చోట కలుస్తాం, మాట్లాడుకుంటాం, తెల్లారి పొద్దున ఆర్డర్ వస్తుంది. ఓకే, అంతే. ఇంకెవరెవరు చేసేవారండి మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పర్టికులర్గా ఎక్కువగా సంబంధించిన? అక్కడ ఉన్న పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఓఎస్డీ దశరామరెడ్డి దగ్గర జాఫర్ అని ఉంటాడు. ఆ జాఫర్ ఫోన్ పేలు చెక్ చేసుకుని అన్నీ తెలిసిపోతాయి. జాఫర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఓఎస్డీ గారికి టోటల్గా చేసేది, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం చేసేది జాఫర్ దగ్గర నుంచే జరుగుతాయి. ఓకే, అతను ఏంటండి? జాఫర్ అనేది ఆ రోజు ఉన్న ఎంప్లాయ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. ఓకే. పడమటి సురేష్ బాబే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఓఎస్డీ నాకు పరిచయం చేశాడు. ఓకే, ఈ పడమటి సురేష్ బాబు ప్రస్తావన ఇంకోటి, ఓఎస్డీ దశరామరెడ్డి వ్యక్తి గురించి మనం మాట్లాడాలంటే, దశరథ రామరెడ్డి అనేవాళ్ళు జైలు శాఖ సూపరింటెండెంట్గా ఉండేవాళ్ళు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఓఎస్డీ దశరామరెడ్డి గారు ఇక్కడ చెర్లపల్లిలో కూడా జైల్లో ఉన్నప్పుడు ఆయన ఉండేవాడు. కావాలని డిప్యుటేషన్ మీద ఆయన తీసుకొచ్చుకొని ఓఎస్డీ కింద పెట్టుకున్నారు సజ్జల గారు. ఓకే, సజ్జల డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది తప్ప ఇట్లాంటి వాటిలో? ఇప్పుడు సజ్జల డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలంటే ఒక ట్రాన్స్ఫర్ ఓఎస్డీ చెప్తే అయితే ఎవరు చేయరు కదండి. ఓకే, అంటే నాకు తెలిసినంతవరకు ఇప్పుడు సజ్జలు ఉన్నాడంటేనే మనం ఓఎస్డీ దగ్గరికి వెళ్తాం, కానీ లేకపోతే ఓఎస్డీ దగ్గరికి వెళ్ళి ఓఎస్డీతో అయిపోద్ది అనుకుంటే మనం వెళ్ళాం కదా. అంటే ఒక సబ్ రిజిస్ట్రార్ ట్రాన్స్ఫర్ కింద తీసుకునేవాళ్ళు అండి మీకు తెలిసిన? అంటే సబ్ రిజిస్ట్రార్లను నేను తీసుకెళ్ళి పరిచయం చేసానండి. వాళ్ళు ఫైనాన్షియల్ మాట్లాడుకునే వాళ్ళు. తర్వాత వాళ్ళిద్దరికి ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వస్తే నాకు చెప్పేవాళ్ళు, పలానా చోట డబ్బులు ఇవ్వలేదు చెప్పు అంటే నేను చెప్పేవాడినే తప్ప అంతకుమించి నాకు ఇందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. నేను ఎప్పుడైనా రిజిస్ట్రేషన్స్ చేయించుకునే వాళ్ళు నాకు ఎప్పుడైనా పరిచయం ఉంటారు కదా, నాకు ఏదో ఒక రకంగా ఉపయోగపడతారని నేను చేశాను. అబద్ధం ఎందుకు దీంట్లో? నా ఫ్రెండ్షిప్లోనో లేకపోతే ఇప్పుడు సింగ్ ఇన్ని రికార్డింగ్లు చెప్పాడండి. ఎక్కడన్నా సింగ్ నేనుగా ఒక 5 లక్షల రూపాయలు అడగంగా మీరు ఎక్కడైనా ఏ రికార్డింగ్లో విన్నారా? అంటే బేసిక్గా ఇప్పుడు మొన్న ఈ ప్రస్తావన వచ్చిన దగ్గర నుంచి మిమ్మల్ని లైవ్లోకి తీసుకుని మేము మాట్లాడిచ్చిన దగ్గర నుంచి ఒక 30 కాల్స్ వచ్చి ఉంటాయి నాకు. అది కూడా విజయవాడ చుట్టుపక్కల అన్ని పొలిటికల్ లీడర్లు కావచ్చు, సబ్ రిజిస్టార్లు కావచ్చు, కొంతమంది రన్నింగ్లో ఉన్నవాళ్ళు, కొంతమంది మీరు తెలిసిన వాళ్ళు, మీతో పరిచయం ఉన్నవాళ్ళు. వాళ్ళలో ఒక్కళ్ళు కూడా మీ గురించి మంచిగా చెప్పట్లా. అంటే నేను ఈజ్ ఏ రియల్ ఎస్టేట్ బ్రోకర్, మీడియేటర్. అవునండి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే హైదరాబాద్లో అమ్మాయిలతో వ్యాపారం చేస్తాడు. చూపిమనండి ఒక అమ్మాయితో నేను వ్యాపారం చేసినట్టు. ఏ అమ్మాయినైనా చెప్పండి. సినిమా అప్కమింగ్ హీరోయిన్లందరినీ కూడా మీరు గోవా తీసుకెళ్లి బిజినెస్ చేస్తుంటారు అనేది మీ మీద ఉన్న అలిగేషన్. చాలామంది చెప్పింది నిజమని కాదు. ఇక్కడ మేము వచ్చిన ఆరోపణలను క్లారిటీ తీసుకునే ప్రయత్నంలో బాగా అడుగుతున్నాం. దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ కూడా లేవండి. మీకు అది అనిపిస్తుందా? సినిమా ఇండస్ట్రీలో అప్కమింగ్ హీరోయిన్తో కానీ ఛాన్సుల కోసం వెతుక్కుంటున్న అమ్మాయిలతో మీకు పరిచయాలు ఉన్నాయా? ఒక్క నిమిషం, నాకు అర్థం. ఛాన్సుల కోసం ఎత్తుకున్న వాళ్ళతో నాకు పరిచయాలు ఉన్నాయి. నాకు ఇండస్ట్రీలో చాలామంది పరిచయాలు ఉన్నమాట వాస్తవం. నేను రీతు చౌదరి అనే అమ్మాయి ఇండస్ట్రీ అమ్మాయినే చేసుకున్నాను. ఆ అమ్మాయి ద్వారా నాకు చాలామంది ఫ్రెండ్స్ పరిచయం. అందరూ నన్ను అన్నయ్య అని పిలుస్తారు తప్ప మేము అందరం ఫ్రెండ్ సర్కిల్లో ఉంటాము, సరదాగా ఉంటాం తప్ప ఈ రకమైనటువంటి వాళ్ళు చేయరు. నేను ఏ రోజు వాళ్ళని అడగలేదు అట్లా. ఎప్పుడు వాళ్ళని కూడా మేము చూడలేదు ఎప్పుడు అట్లా కూడా. For more videos like this, subscribe Big TV channel.